హే గాయస్, హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. నేను మీకు ముందే చెప్పాను, టైం దొరికినప్పుడల్లా మీరు అడిగిన క్వశ్చన్స్కి ఐ విల్ ట్రై టు గివ్ ఆన్సర్స్ అని. అదే టైంకి ఆ బిగ్ బాస్లో నేను చూసిన ఎపిసోడ్స్కి ఐ విల్ టెల్ అనాలిసిస్ ఇన్ మై వే అని. సో చాలామంది బయటకు వచ్చిన తర్వాత నాకు స్క్రీన్ స్పేస్ ఇవ్వట్లేదు అని చెప్పి చాలామంది చెప్తూనే ఉన్నారు. అండ్ అలాగే చాలామంది యూట్యూబర్స్ కూడా వీళ్ళకి స్క్రీన్ స్పేస్ దక్కలేదని చెప్పి ఏదో బిగ్ బాస్ మీద పిహెచ్డి చేసినట్టు చెప్తున్నారు. స్క్రీన్ స్పేస్ అనేది బిగ్ బాస్ మీకు ఇవ్వడు. స్క్రీన్ స్పేస్ అనేది యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ స్పేస్. గాట్ ఇట్? సో ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ మీకు ఒక 10 నిమిషాల స్క్రీన్ స్పేస్ అని చెప్పి ఎవరికి చెప్పరు. మనం చేసే పనులు బట్టి, మనం చేసే యాక్టివిటీస్ బట్టి లోపల స్క్రీన్ స్పేస్ అనేది మనకి ఏర్పడుతుంది. స్క్రీన్ స్పేస్ అది మనం ఎలా క్రియేట్ చేసుకోవాలో మన బ్రెయిన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దట్ యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ సెల్ఫ్. బిగ్ బాస్ వోంట్ గివ్ అ స్క్రీన్ స్పేస్. చాలామంది బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ నాకు స్క్రీన్ స్పేస్ ఇవ్వలేదు, నేను బయటకు వచ్చేసాను, బిగ్ బాస్ నాకు అన్యాయం చేశాడు, నేను బయటకు వచ్చేసాను, నేను ఇది చేశాను, అది చూపిస్తే నేను బయటకు వచ్చేవాను కాదని చెప్పి చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. దట్స్ నాట్ కరెక్ట్. యూ కెనాట్ బ్లేమ్ అ బిగ్ బాస్. నెంబర్ 1, స్క్రీన్ స్పేస్ ఎలా వస్తుంది? మీకు క్రియేట్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటే, మీకు క్రియేట్ చేసుకునే దమ్ము ఉంటే, దెన్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ స్క్రీన్ స్పేస్. ఎగ్జాంపుల్, సెకండ్ వీక్లో నేను ఎలిమినేట్ అయిపోవాల్సింది. అక్కడ కిరీటి నిమ్మకాయ పిండుతున్నప్పుడు నేను నిమ్మకాయ అంతా టాస్క్ అయిపోయిన తర్వాత నార్మల్గా వెళ్ళి ఇంట్లో లోపల కూర్చుని ఎలా బాధపడుతూ ఉంటే నేను బయటికి వచ్చేసేవాడిని. బికాస్ నేను స్క్రీన్ స్పేస్ని నేను క్రియేట్ చేసుకోలేకపోయాను కాబట్టి. అదే తన చేసిన తప్పుని తన దగ్గరకు వెళ్ళి మాట్లాడి ఆన్సర్ చెప్పి ఆన్సర్ చేసేటట్టు చేస్తే దట్ ఈజ్ కాల్డ్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఆ గోల్డెన్ ఆపర్చునిటీ మీరు మిస్ చేసుకుంటే యూ విల్ డెఫినెట్లీ కమ్ అవుట్ ఆఫ్ ద బిగ్ బాస్. ఆ గోల్డెన్ ఆపర్చునిటీని మనం ఎప్పుడు మిస్ చేసుకోకూడదు. ప్రతిరోజు ఏదో ఒక సిచ్యువేషన్లో ఎవరితో అన్న డిస్కషన్లో మాట్లాడుతున్నప్పుడు ఆ గోల్డెన్ ఆపర్చునిటీ అనేది మనకు వస్తూనే ఉంటుంది. బట్ మనం ఆ గోల్డెన్ ఆపర్చునిటీ పట్టుకునే క్యాపబిలిటీ ఉంటే మనం డెఫినెట్గా టాప్ 5కి రీచ్ అవుతాం. మన ఆ గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ చేసుకుంటే వీ కెన్ నాట్ రీచ్ నాట్ ఈవెన్ టాప్ 10 ఆల్సో. రిమెంబర్ దాట్. ఓకే, అక్కడ నేను ఆ నిమ్మకాయ టాస్క్ అయిపోయిన తర్వాత నేను క్రియేటివ్ని క్వశ్చన్ చేశాను కాబట్టి ఆ 1 అవర్లో బయటికి వెళ్ళిపోయేవాడిని, మళ్ళీ ఎలిమినేషన్ నుంచి టాప్ పొజిషన్కి వెళ్ళాను. దట్ ఈజ్ అ గోల్డెన్ ఆపర్చునిటీ యూజ్ చేసుకోవడం. అది ఇక్కడ హౌస్లో చాలామందికి చాలా రకాలుగా లాట్ ఆఫ్ గోల్డెన్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, బట్ నో బడీ ఈజ్ యూజింగ్ పర్ఫెక్ట్లీ. యూ షుడ్ నో హౌ టు యూజ్ గోల్డెన్ ఆపర్చునిటీ. రీసెంట్ ఎగ్జాంపుల్ స్వాతి దీక్షిత్ మ్యాటర్లో, స్వాతి దీక్షిత్ యూజువల్గా సీజన్ 1, 2 or 3 ప్రతి సీజన్లో యూజువల్గా ఒక వైల్డ్ కార్డ్ వచ్చిన కంటెస్టెంట్కి యూజువల్గా వాళ్ళు మండే నామినేషన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి హౌస్లో ఎంట్రీ ఇస్తారు. ఆ వీక్ అంతా లోపల ఉంటారు. నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో కూడా వాళ్ళు వచ్చి 1 వీక్ అయింది కాబట్టి ఈ వీకు వాళ్ళకి నామినేషన్ నుంచి ఎగ్జామ్షన్ ఇస్తారు. సో ప్రజలకి వాళ్ళని 2 వీక్స్ వాళ్ళ గురించి తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి 2 వీక్స్ వాళ్ళు ఏంటో అర్థమైపోతుంది. కానీ ఈ సీజన్ 4లో, బిగ్ బాస్ 4లో వైల్డ్ కార్డ్స్ కుమార్ సాయికి కానీ, అవినాష్కి కానీ, స్వాతి దీక్షిత్కి కానీ వాళ్ళకి నామినేషన్లోకి వెళ్ళే 2 వీక్స్ ఆపర్చునిటీ బిగ్ బాస్ ఇవ్వలేదు. వాళ్ళు వచ్చిన సెకండ్ డేనే వాళ్ళ నామినేషన్లో పెట్టడం జరిగింది. యూజువల్గా ప్రతి సీజన్లోని ఇలా అవ్వదు. యూజువల్గా ఇట్ విల్ హ్యాపెన్ ఒక 2 వీక్స్ 1 వీక్ అట్లీస్ట్. బట్ మా సీజన్లో అయితే 2 వీక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చారు. బట్ ఈసారి ఎందుకు ఇవ్వలేదో తెలీదు. ఎందుకంటే బిగ్ బాస్కి ఒక రూల్స్ అంటే ఉండవు. బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు మనం చదువుకునే ఆ 10 రూల్సే ఆ రూల్స్. ఐ మీన్ సంథింగ్ లైక్ మైకులు ధరించాలి, తెలుగులో మాట్లాడాలి, అండ్ ప్రాపర్టీస్ పగలగొట్టకూడదు, కొట్టుకోకూడదు ఫిజికల్గా, ఇవన్నీ ఉంటాయి. దట్ ఈజ్ ద మెయిన్ రూల్స్. అవి తప్ప మిగతావేమీ దెర్ ఈజ్ నో రూల్స్. ఇలాగే అవ్వాలి, ఇలాగే చేయాలని బిగ్ బాస్కి రూల్స్ అనేవి ఉండవు. యూ షుడ్ అండర్స్టాండ్ దాట్. సో స్వాతి విషయంలో ఆ అమ్మాయి వచ్చిన సెకండ్ డే రాజశేఖర్ గారు ఆ అమ్మాయి నామినేట్ చేయడం జరిగింది. నామినేషన్స్లోకి వెళ్ళిన వెంటనే ఆ అమ్మాయి ఎలిమినేషన్ కూడా అయిపోవడం జరిగింది. ఎందుకంటే ప్రజలకి ఆ అమ్మాయి గురించి తెలుసుకునే అవకాశం
ప్రజలకి బిగ్ బాస్ ఇవ్వలేదు ఎక్కువ, అంటే అట్లీస్ట్ ఒక 1 వీక్ అయినా. సో తన గురించి తెలుసుకునే లోపల తను బయటికి వెళ్ళిపోయింది. సో ఇట్స్ బ్యాడ్ లక్ అనే చెప్పాలి. సో తనకి అదే గోల్డెన్ ఆపర్చునిటీ తనకి ఎక్కడ వచ్చిందంటే, అమ్మ రాజశేఖర్ మాస్టరు స్వాతి దీక్షిత్ని నామినేషన్లో పెట్టినప్పుడు తను క్వశ్చన్ చేసే విధానం పర్ఫెక్ట్ అయ్యి ఉంటే డెఫినెట్గా తను నామినేషన్స్ నుంచి ఎలిమినేషన్ వరకు వెళ్ళి వచ్చిన అమ్మాయి సేవ్ అవ్వే ఛాన్సెస్ అని ఉండుంటుంది 100%. నామినేషన్లో ఉన్న అమ్మాయికి ఎలిమినేషన్ అవ్వకుండా ఛాన్స్ ఉండుంటుంది. బట్ ఆ అమ్మాయి అక్కడ ఐ విల్ సీ ఏదో చాలా సింపుల్గా ఎక్స్క్యూజ్ చేసి ఆ ఇష్యూని అక్కడికక్కడే క్లోజ్ చేస్తుంది. అదే ఇష్యూని తను రేస్ చేసి అమ్మ రాజశేఖర్ మాస్టర్కి ఆ అమ్మాయి రైట్ పర్ఫెక్ట్ క్వశ్చన్ చేస్తుంటే డెఫినెట్గా ఆడియన్స్కి ఆ అమ్మాయి క్యాపబిలిటీ అంటే తెలిసేది, ఆ అమ్మాయికి డెఫినెట్గా హౌస్లో ఉండే అవకాశం వచ్చేది. అండ్ ఇంకొకటి ఏంటంటే తను కాయిన్స్ టాస్క్లో పెద్ద ఎఫర్ట్స్ పెట్టలేదనే చెప్పాలి. ఎఫర్ట్స్ నేను నామినేషన్స్లో ఉన్నాను, ఐ హ్యాడ్ టు పుట్ 100% ఎఫర్ట్స్, మిగతా వాళ్ళకన్నా ఎక్కువ ఎఫర్ట్స్ నేను పెట్టాలి అని తను అనుకోలేదేమో తెలియదు, కానీ షీ టుక్ వెరీ లైట్ ఆ విషయంలో కూడా. సో ఆ విషయంలో కూడా తను చాలా లైట్గా ఆడింది. అండ్ నోయల్ దగ్గర నుంచి అభిజిత్ దగ్గర నుంచి కాయిన్స్ ఇవ్వడంతో 970 పాయింట్స్ ఎన్నో వచ్చాయి. సో తను అంత సీరియస్గా ఆడుంటే డెఫినెట్గా ఈ అమ్మాయికి గేమ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, కాన్సన్ట్రేషన్ ఉంది, డెఫినెట్గా అమ్మాయికి ఉండే అర్హత ఉంది అని ప్రజలకు తెలిసేది ఆ అమ్మాయిని ఉంచేవారు. సో తన విషయంలో ఐ కెన్ సే దిస్ మిస్టేక్స్. అండ్ మిగతావి కూడా పెద్దగా స్క్రీన్ స్పేస్ తను క్రియేట్ చేసుకోలేకపోయింది కాబట్టి ఎలిమినేషన్ అయిపోయిందని చెప్పాలి. అండ్ ఇంకో విషయానికి వస్తే నామినేషన్స్ అండ్ ఎలిమినేషన్. నామినేషన్స్ లాస్ట్ వీక్ అయిన నామినేషన్స్ ఇట్ వాజ్ అ పర్ఫెక్ట్లీ హ్యాపెన్. అండ్ ప్రతి ఒక్కరు నామినేషన్ అయిన ప్రతి ఒక్కరు డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించారు. అండ్ ఎవ్రీబడి గాట్ ఎ గుడ్ డిఫెండ్ అండ్ గుడ్ ఆన్సర్ ఫర్ ద డిఫెండ్ ఆల్సో. అండ్ ఎలిమినేషన్ బేసిక్గా నామినేషన్స్ అయినప్పుడు ఒకళ్ళు నామినేషన్ చేస్తారు. అది కంపల్సరీగా వీని నామినేట్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు నామినేట్ చేయొచ్చు. బట్ సెకండ్ నామినేషన్ వాళ్ళు ఎలా ఆడాలంటే, ఆల్రెడీ నామినేషన్ ఉన్న వాళ్ళు నామినేషన్కి ఆల్రెడీ వెళ్ళిపోతారు, వీళ్ళు డెఫినెట్గా 2-3 ఓట్లు వచ్చేస్తాయి అన్నప్పుడు మళ్ళీ వాళ్ళ ఓట్ని ఆల్రెడీ నామినేషన్స్కి వెళ్ళిపోయిన వాళ్ళ మీద మళ్ళీ నామినేషన్ వేసి దే షుడ్ నాట్ వేస్ట్ దేర్ ఓట్ లైక్ దాట్. అక్కడ ఏంటంటే వీళ్ళు ఎంతమందిని క్రియేట్ చేసుకోగలిగితే వీళ్ళు నామినేషన్స్ నుంచి అంత సేవ్ అవుతారు, ఎంతమందిని వీళ్ళు నామినేషన్లో పెట్టగలిగితే వీళ్ళు అంత సేవ్ అవుతారు నామినేషన్స్ నుంచి. సో ఎవరైతే నామినేషన్ అవ్వలేదు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మీద వాళ్ళకి ఒక అవగాహన ఉండాలి, వాళ్ళకున్న ప్రతి ఒక్కరి మీద వాళ్ళకి ఏదో ఒక విషయంలో బ్యాడ్ ఆర్ గుడ్ ఒపీనియన్ ఉండాలి. సో నామినేషన్కి వెళ్ళినప్పుడు ఆ బ్యాడ్ ఒపీనియన్ని వాళ్ళు రేస్ చేసి వాళ్ళని నామినేట్ చేయాలి. సో దట్ ఎంతమంది ఎక్కువ నామినేషన్స్లో ఉంటే వీళ్ళంతా సేఫ్. అది తెలియట్లేదు లోపల ఉన్న వాళ్ళకి. ఐ థింక్ దే షుడ్ డూ దాట్ యాక్చువల్లీ. ఇంకొకటి ఏంటంటే ప్రతి కంటెస్టెంట్కి లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళకున్న అర్హతలు, వాళ్ళకున్న ఫాలోవర్స్, వాళ్ళు ఎలిమినేషన్స్లోకి వస్తే వాళ్ళని ప్రజలు ఎలా సేవ్ చేస్తారు అన్నీ చూసుకునే లోపలికి పంపిస్తారు బిగ్ బాస్ టీమ్. సో చాలామందికి ఉన్న సోషల్ మీడియా ఫాలోవర్స్ని ఇవన్నింటినీ చెక్ చేసి పంపిస్తారు. సో ప్రతి కంటెస్టెంట్కి ఒక ట్రంప్ కార్డ్ అంటూ ఉంటుంది. ఆ ట్రంప్ కార్డ్ ఏంటో ఆ కంటెస్టెంట్కి తెలుసుకోవాలి ఫస్ట్. యూజువల్గా ఎప్పుడైతే మనం డౌన్ అవుతున్నాం అన్న టైంలో దే షుడ్ యూజ్ ద ట్రంప్ కార్డ్. సపోజ్ అమ్మాయిలకి ఎక్కువ ఇఫ్ దే ఆర్ సో గుడ్ లుకింగ్ అండ్ బ్యూటిఫుల్, they should know what is the trump card. Aggressiveness is the trump card, they should use it. Flirting is the trump card, they should use it. If you don't use the trump card in a right time, definitely you will get eliminated. So you should know when to use trump card and where to use, on whom to use. You should remember that very much. So let's take some call. Who is the first caller? Let's see. Hello? Hello. Yeah, hi. హలో యా హాయ్ అమ్మా. హాయ్ చెప్పమ్మా. అదే ఇప్పుడు ఇంటర్వ్యూస్ చేస్తున్నారు కదా అన్న ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో ఎవరైతే ఎలిమినేట్ అయిపోయారో, అలానే మీరు మోడలింగ్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు ఒక సిరీస్ లాగా చేస్తే మీ యూట్యూబ్ ఛానల్లో బాగుంటుంది అనుకుంటున్నాను అన్న. లైక్ అంటే మోడల్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి లైక్ ఏదైనా డ్రెస్సింగ్ స్టైల్ టిప్స్ కానీ, వాళ్ళ పర్సనల్ ఫిట్నెస్ టిప్స్ కానీ, ఎలా ఉంటుంది మోడలింగ్ అసలు స్టార్టింగ్ స్టేజ్ లో, అలా మీరు ప్రతిరోజు
ఒక టాపిక్ లైక్ ఒక ఎపిసోడ్ కి ఒక టాపిక్ లాగా తీసుకుని చేస్తే ఉంటుందని అనుకుంటున్నాను. యా ప్రియాంక, దట్స్ ఆల్సో వీ హ్యావ్ ఐడియా ఇన్ ద పైప్ లైన్. సో యాక్చువల్గా కరోనా కాబట్టి ఇప్పుడిప్పుడే మళ్ళీ అందరూ వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఇంకొక 1-2 వీక్స్లో డెఫినెట్గా యూ విల్ గెట్ ఆపర్చునిటీ టు సీ దట్ వీడియోస్ ఆల్సో. ఎందుకంటే అసలు చాలామంది హైదరాబాద్లో అసలు మోడల్స్ ఉన్నారా లేరా అని చాలామంది డౌట్ ఉంటుంది. బట్ చాలామంది టాలెంటెడ్ మోడల్స్ ఉన్నారు. అందరిలాగే వాళ్ళని కూడా తొందరలో మీ అందరికీ చూపించిపోతున్నాను. అండ్ మోడలింగ్ ఎలా చేస్తారు, ఎన్ని విధాలుగా చేయొచ్చు అంటే, మోడలింగ్ అంటే చాలామంది అందంగా ఉండాలనే ఒక క్వశ్చన్ ఉంటుంది చాలామందికి. కాకపోతే అందంగా లేని వాళ్ళు కూడా మోడలింగ్ చేయొచ్చు అన్నది వాళ్ళకి తెలియదు. సో ఇలాంటివి చాలా టిప్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అంటే క్లాసెస్ చెప్పడం అవ్వదు కానీ, బట్ ఐ కెన్ గివ్ యూ లాట్ ఆఫ్ టిప్స్ ఇన్ దిస్ త్రూ ద యూట్యూబ్ వీడియో యాక్చువల్లీ. ఓకే అన్న. యా, థ్యాంక్ యూ ప్రియాంక. థ్యాంక్ యూ. ఓకే అన్న, థ్యాంక్ యూ. సో ప్రియాంకకి బిగ్ బాస్ ఇంటర్వ్యూస్తో పాటు మోడలింగ్ టిప్స్ కూడా కావాలంటే డెఫినెట్గా టైం ఉన్న ప్రతిసారి నాకు వచ్చిన విద్యని మీతో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంటుంది. సో డెఫినెట్గా మీతో మోడలింగ్ ఎలా చేయొచ్చు అంటే ఒక సైడ్ ఎర్నింగ్స్ ఎలా సంపాదించుకోవచ్చు త్రూ మోడలింగ్ జాబ్ చేస్తూనే. ఐ నెవర్ సే దాట్ జాబ్ మానేసి మోడలింగ్ చేయమని నేను ఎవరితో చెప్పను. జాబ్ చేస్తూనే పార్ట్ టైమ్గా మోడలింగ్ చేయమంటాను. సో పార్ట్ టైమ్గా మోడలింగ్ ద్వారా హౌ టు ఎర్న్ మనీ అనేది తొందరలోనే ఐ విల్ షేర్ ద వీడియో. సో వన్ మోర్ కాలర్ ఇస్ రెడీ, లెట్స్ సీ. హలో. హలో, హాయ్ అన్నయ్య, దిస్ ఈస్ పింకీ ఫ్రమ్ వైజాగ్. హే పింకీ, ఎలా ఉన్నావు? మా వైజాగ్ ఎలా ఉంది? బాగున్నామన్నా, మీరు బాగున్నారా అన్నయ్య? యా ఐమ్ గుడ్ పింకీ. యా టెల్ మీ. హలో. యా చెప్పమ్మా. అన్నయ్య, నా క్వశ్చన్ వచ్చేసి, మీరు ఇంత పెద్ద సెలబ్రిటీ అయినా కానీ మీరు మీ ఫ్యాన్స్తో కానీ అందరితో కానీ ఇంత జాయల్గా ఫ్రెండ్లీగా ఎలా ఉండగలుగుతారు అన్నయ్య? సో ఒక్క సామెత ఉంది పింకీ, ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలంటారు కదా. సో మనం ఎంత ఎదిగినా ఎన్ని సాధించినా మనం చిన్నప్పటి నుంచి పెరిగిన విధానం, కష్టపడి పైకి వచ్చిన విధానం అవి ఎప్పుడు మర్చిపోకూడదు. మనం చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి పైకి వచ్చామో, ఎలా ఉన్నప్పుడు ఆ కష్టం ద్వారా పైకి వచ్చామో ఆ కష్టాన్ని గుర్తుపెట్టుకుంటూ అలా కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరిని హెల్ప్ చేస్తూ మనం కూడా అదే లో ప్రొఫైల్ నుంచి పైకి వచ్చాం కాబట్టి సో వీ హ్యాడ్ టు బీ ఈక్వల్ టు ఎవ్రీ వన్. మనకి కొమ్ములు వచ్చాయని వెంటనే చిన్నప్పుడు పెరిగిన విధానం మర్చిపోకూడదు. మనకు కొమ్ములు వచ్చాయని చెప్పి ఫ్యాన్స్ని మర్చిపోకూడదు. సో వీ హ్యాడ్ టు బీ గుడ్ టు దెమ్. ద సేమ్ టైమ్ వీ హ్యాడ్ టు బీ జోవియల్ టు దెమ్. ఎందుకంటే ఫ్యాన్స్ అనేవాళ్ళు లైఫ్ లాంగ్ మనతోనే ఉంటారు కాబట్టి సో అప్పుడప్పుడు వాళ్ళతో మాట్లాడడం, అప్పుడప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకోవడం, వీలైతే టిప్స్ ఇవ్వడం, ఇలాంటివి చేస్తూ ఉంటే దే విల్ ఆల్సో ఫీల్ హ్యాపీ అన్నమాట. అంటే నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలని నమ్ముతూ ఉంటాను. సో యూ విల్ సీ సేమ్ కౌశల్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పింకీ. సో పింకీకి డౌట్ అనమాట ఫ్యాన్స్తో ఎందుకు బాగుంటాం అన్నది. సో బేసిక్గా ఏంటంటే ఫ్యాన్స్ అనేవాళ్ళు మిమ్మల్ని అంటే ఎవరు కానీ మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకునేవాళ్ళు. సో డెఫినెట్గా వాళ్ళని ప్రేమించకపోతే ఇంకెవరిని ప్రేమిస్తాం చెప్పండి. అందులోని ప్రాణం ఇచ్చే ఫ్యాన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా వీ షుడ్ లవ్ దెమ్ ఫర్ ఎవర్. సో హూస్ ద నెక్స్ట్ కాలర్? యా హాయ్. హలో. ఎస్ టెల్ మీ. హాయ్ సార్, నేను చెప్పండి జనార్దన్ మాట్లాడుతున్నాను హైదరాబాద్ నుంచి. యా చెప్పండి. సార్, మీరు ఫస్ట్ టైం వదినని చూసినప్పుడు ఏమనిపించింది? మీ ఫస్ట్ ఇంప్రెషన్? ఫస్ట్ ఇంప్రెషనా? అది మీ వదిన అడిగితే బెటర్ ఏమో కదా. ఆ క్వశ్చన్ మీ వదిన అడిగితే బెటర్ ఏమో కదా అంటున్నా. సరే నువ్వు అడిగా కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ చూసినప్పుడు అమ్మాయి చాలా అమాయకురాలు. పెళ్ళి అయిపోయిన తర్వాత పాపం అన్నీ ఈజీగా నమ్మేయించేయచ్చు అని అనుకున్నాను. కానీ అనుకున్నంత అమాయకురాలు అయితే కాదు, చాలా తెలివైందని చెప్పి పెళ్ళి అయ్యాక తెలిసింది. ఓకే. యా ఓకే, థ్యాంక్ యూ.
ఏదో బిగ్ బాస్ క్వశ్చన్స్ వస్తాయి అనుకుంటే అందరూ పర్సనల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే దే ఆర్ మోర్ కీన్ ఆన్ ఆస్కింగ్ మై పర్సనల్ థింగ్స్ దెన్ ద బిగ్ బాస్. యా హాయ్. హలో. ఎస్. నేను భరత్ మాట్లాడుతున్నా. చెప్పండి ఎలా ఉన్నారు? హలో. యా. నా క్వశ్చన్ వచ్చేసి స్వాతి బిగ్ బాస్కి వెళ్ళింది గేమ్ ఆడడానికే లేకుంటే బాండింగ్ పెంచుకోవడానికి? బాండింగ్ పెంచుకోవడానిక? ఎవరితో పెంచుకుంది బాండింగ్? నాకైతే ఎవరితో పెంచుకున్నాడు అనిపించలే. ఆమె గేమ్కి వెళ్ళింది బాండింగ్ పెంచుకోవడానికి, గేమ్ ఆడడానికి నా క్వశ్చన్ వచ్చి. సో ప్రతి ఒక్కరు లోపలికి వెళ్ళేది గేమ్ ఆడడానికే, బట్ బాండింగ్ అనేది లోపలికి వెళ్ళిన తర్వాత అంటే వాళ్ళకి ఇంకా చేయడానికి ఏమీ లేకపోతే, ఆడడానికి ఎలా ఆడాలో తెలియపోతే వాళ్ళకున్న ట్రంప్ కార్డ్ ఏంటంటే లవ్ ట్రాక్ లేకపోతే బాండింగు ఇలాంటివి ఉంటాయి. ఆ బాండింగ్ అనేది ఎప్పుడంటే ఇంకా వాళ్ళకి గేమ్ ఆడడం తెలియకపోతే సర్వైవ్ అవ్వడానికి ఎవరితో ఒకరితో కంటెంట్ ఇవ్వడానికి ఒకరు ఉండాలి కాబట్టి ఆ బాండింగ్ అనేది పెంచుకుంటారు. సో బేసిక్గా బాండింగ్ అనేది అక్కడ వరకే. బయటకు వచ్చిన తర్వాత ఆ బాండింగ్ అనేది లైఫ్ లాంగ్ ఉండదు. ఎక్కడో హిందీ బిగ్ బాస్లో లోపల ఉన్న బాండింగ్తో బయటకు వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. బట్ ఇక్కడ అన్నీ మోస్ట్ ఆఫ్ ది బాండింగ్స్ ఓన్లీ ఆ గేమ్ వరకే, ఆ గేమ్లో లాస్ట్ వరకు సర్వైవ్ అవ్వడానికి వరకే. సో బయటకు వచ్చిన తర్వాత వాళ్ళెవరో వీళ్ళెవరో గుడ్ బై టాటా ఉంటాయి. ఆ బాండింగ్ అనేది లోపల ఉన్నట్టు బయట ఉండదు. అది ఓన్లీ ఫర్ ద హౌస్. దట్స్ దేర్ ట్రంప్ కార్డ్ అనమాట. లవ్ బాండింగ్ యూజ్ చేయాలి అన్నది వాళ్ళ గేమ్లో ఒక భాగం, అంతేగాని ఏమి కాదు. బట్ స్వాతి విషయంలో తన లోపలికి బాండింగ్ గేమ్ ఆడడానికి వెళ్ళి ఉంటుంది. బట్ నాకు తెలిసి బాండింగ్ పెట్టుకునే అంత టైం కూడా తనకు లేదు. సో ఐ డోంట్ థింక్ సో షీ హ్యాస్ ఎ గుడ్ బాండింగ్ అదర్ దెన్ నోయల్తో ఏదో కొంచెం బాండింగ్ ఉంది. కానీ అంటే జనాలు ఈ బాండింగ్ బాగుంది, తనని లాస్ట్ వరకు ఈ బాండింగ్తో చూడాలి అన్నంత బాండింగ్ అయితే ఏమి పెట్టుకున్నట్టయితే నాకు అనిపించలేదు. అండ్ ఇట్స్ టూ ఎర్లీ ఆల్సో ఫర్ హర్ టు కమ్ అవుట్. యా, చెప్తున్నా కరెక్ట్. బట్ ఏమంటే ఆమె ఎంటర్ అయిన తర్వాత ఎక్కువ స్పెండ్ చేసింది ఒక అభితోను, ఒక అగ్గిలతోను, ఒక నోరుతోనే, ఎవరితో అంతగా స్పెండ్ చేయలేదు. అదే చెప్తున్నాను. అంటే తను బయట గేమ్ చూసి లోపలికి వెళ్ళింది కాబట్టి మేబీ అభి, నోయల్ వీళ్ళు కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనుకుని ఉంటుంది. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత బాండింగ్ మిగతా వాళ్ళతో పెట్టుకుని పెద్ద ఉపయోగం ఉండదు, వీళ్ళతో పెట్టుకుంటే చాలు లాస్ట్ వరకు సర్వైవ్ అయిపోతాను అనుకుని ఉంటుంది. సో మేబీ దాట్స్ అ రీజన్ షీ హ్యాస్ అ బాండింగ్ విత్ దెమ్. మిగిలిన వాళ్ళతో అసలు ఎఫర్ట్స్ కూడా పెట్టకపోవడానికి కారణం అదే అయ్యి ఉండొచ్చు. యా, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్, లెట్స్ ఫినిష్ ఫాస్ట్ గైస్. హూస్ ద నెక్స్ట్ కాలర్? లెట్స్ సీ. యా హాయ్. హలో, హాయ్ కౌశల్ గారు. యా హాయ్ అండి. నా పేరు అక్షయ, మీరాపూర్ నుంచి. యా హాయ్. హౌ ఆర్ యూ? అండ్ ప్లీజ్. వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సో మై క్వశ్చన్ ఈజ్, మీరు వెరీ గుడ్ మోడలింగ్ బాగా చేస్తారు, వెరీ గుడ్ యాక్టర్ అండ్ అవుతారు కదా. యా, ఓకే. విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ పీరియడ్? విచ్ ఈస్ యువర్ వాట్ ఫేవరెట్ సింగరా? విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ మోడలింగ్ ఆర్ యాక్టింగ్? యాక్చువల్గా చాలామంది మోడలింగ్, యాక్టింగ్ సపరేట్ అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బట్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం చిన్నప్పుడు ఏబిసిడీలు నేర్చుకున్న తర్వాత వర్డ్స్ ఎలా నేర్చుకుంటామో, ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో కూడా ఫస్ట్ మోడలింగ్ నేర్చుకున్న తర్వాత యాక్టింగ్ అనమాట. అంటే ఇప్పుడు అందంగా ఉన్న ప్రతి ఒక్కరు, బాగున్న ప్రతి ఒక్కరు ఫస్ట్ దే స్టార్ట్ దేర్ కెరీర్ విత్ ద మోడలింగ్ అనమాట. మోడలింగ్ యాక్టింగ్ ఫీల్డ్కి ఒక ఓనా మహల్ లాంటివి. సో మోడలింగ్ చేసిన ప్రతి ఒక్కరు తర్వాత చేసేది యాక్టింగ్ అనమాట. ఎందుకంటే మోడలింగ్లో లైఫ్ అనేది ఇట్స్ నాట్ ఫుల్ ఉంటుంది అనమాట, ఫుల్ ఉండదు. ఇట్స్ నాట్ కంప్లీట్లీ యూ కెన్ సీ మోడలింగ్ లైఫ్ టిల్ ద ఎండ్. అది మోడలింగ్ అనేది ఎస్పెషల్లీ ముంబైలో ఓకే, కానీ మిగిలిన స్టేట్స్లో, ముంబై, బెంగళూరు, ఢిల్లీ తప్ప మిగిలిన స్టేట్స్లో ఇట్స్ వెరీ రేర్. యూ క్యాన్ టేక్ దిస్ మోడలింగ్ ఓన్లీ యాజ్ ఎ పార్ట్ టైమ్ జాబ్ అనమాట. యూ కాన్ టేక్ ఇస్ యాజ్ ఎ కంప్లీట్ ఫుల్ టైమ్ జాబ్. సో యాక్టింగ్ చేయడానికి మోడలింగ్ ఒక మంచి సోర్స్గా, ఒక ఎక్స్పీరియన్స్గా ఉపయోగపడుతుంది. కాబట్టి మోడలింగ్లో ఎక్స్పీరియన్స్ సంపాదించుకున్న తర్వాత వాళ్ళకి యాక్టింగ్లోకి వెళ్తే వాళ్ళకి యాక్టింగ్ అనేది ఈజీగా ఉంటుంది. వాట్ ఇస్ ద బాడీ లాంగ్వేజ్ కానీ, యాటిట్యూడ్ కానీ, ఇలాంటివన్నీ అనమాట.
సో మోడలింగ్లో కమర్షియల్ మోడలింగ్ ఒక పార్ట్ కాబట్టి కమర్షియల్ మోడలింగ్లో మనకి యాక్టింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఈ యాడ్ ఫిల్మ్స్ కమర్షియల్ యాడ్స్ చేయడం ద్వారా యాక్టింగ్ కూడా చాలా ఈజీ ఉంటుంది అనమాట. ఎక్స్ప్రెషన్స్ కానీ ద వే టు డెలివర్ ద డైలాగ్స్ కానీ సో ఇట్ విల్ బి ఈజీ అనమాట. సో మోడలింగ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఫైనల్గా ఎండ్ అయ్యేది యాక్టర్గానే. సో మోస్ట్ ఆఫ్ దెమ్ సో ప్రతి మోడల్కి యాక్టర్ అవ్వాలని ఉంటుంది. కొంతమంది అవ్వగలరు, కొంతమంది అవ్వలేరు అనమాట. సో రెండు ఆల్మోస్ట్ ఈక్వలే. దే స్టార్ట్ విత్ ద మోడలింగ్, ఫినిష్ విత్ ద యాక్టింగ్ అనమాట. సో ఇందులో ఒకటి పిక్ చేసుకోవడం కష్టం. సో ఎంటర్టైనర్కి ఆబ్వియస్లీ రెండు డెఫినెట్గా నచ్చుతాయి. Okay, sir. Thank you so much. థ్యాంక్ యూ. లెట్స్ సీ హూస్ ద నెక్స్ట్ కాలర్. Hello. యా Hi, కౌశల్ గారు. హాయ్ అండి. హలో. హాయ్. హాయ్ సార్, నేను సింధు మాట్లాడుతున్నాను. మచిలీపట్నం నుంచి కాల్ చేస్తున్నాను సార్. సింధు గారు చెప్పండి. సార్ ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? సార్ నా క్వశ్చన్ వచ్చి, ఇప్పుడు బిగ్ బాస్ 4 అనేది రన్ చేస్తున్నారు కదా, మనం చూస్తుంది బిగ్ బాస్ 4 అంటారా, లేదా జబర్దస్త్ కామెడీ షో, లేదా బతుకు జట్కా బండి అలాంటి షోస్ ఏమైనా చూస్తున్నాం అంటారా? అంటే బిగ్ బాస్ అని టైటిల్ వస్తుంది కాబట్టి డెఫినెట్గా బిగ్ బాస్ షోనే. టైటిల్ ఏమైనా మారుస్తే చెప్పలేం కానీ, ఎందుకంటే బిగ్ బాస్కి ఒక ఫార్మాట్ అంటే ఏం లేదు సింధు బేసిక్గా. సో బిగ్ బాస్ షో ఇలాగే రన్ అవ్వాలి, సీజన్ 1 లాగే రన్ అవ్వాలి, సీజన్ 2 లాగే రన్ అవ్వాలి. దెర్ ఈజ్ నో ఫార్మాట్. బిగ్ బాస్ అంటే బేసిక్గా ఒక 16 మంది ఒకరికొకరు తెలియని సెలబ్రిటీస్ని లోపలికి పంపించిన తర్వాత వాళ్ళు వేరే వాళ్ళతో ఎలా ఉండగలుగుతున్నారు, బయట ప్రపంచాన్ని ఉండి వాళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు, వాళ్ళ పర్సనల్ లైఫ్ స్టైల్ ఎలా ఉందో బయట ప్రజలకు ఎలా చెప్పగలుగుతున్నారు అన్న షో ఈజ్ ద మెయిన్ రీజన్ అనమాట. సో లోపల వాళ్ళు ఆడించినా, పాడించినా, కొట్టించినా, కొట్టుకునేటట్టు చేసినా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద ఫార్మాట్ అనమాట. సో ఈ ఫార్మాట్ ఇలా ఉండాలని ఉండదు. సో దే క్యాన్ చేంజ్ ద ఫార్మాట్ ఇన్ ఎనీవే అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు 16 మందితో ఎలా ఆడుకుంటారు, ఎలా ఆడించాలన్నది ఇట్స్ అ బిగ్ బాస్ టీమ్ ఇష్టం. దే కెన్ ప్లే విత్ దెమ్ లైక్ ఎనీథింగ్ అనమాట. వాళ్ళ లోపల జబర్దస్త్ చేపిస్తారో, బట్కు జట్కా బండి చేపిస్తారో, లేకపోతే డీ షో చేపిస్తారో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ నన్ ఆఫ్ ద మ్యాటర్ ఫర్ అస్. ఇట్స్ దేర్ షో, దే కెన్ డూ ఎనీథింగ్. ఈ షో ఇలా ఉండాలని ఏం లేదు. లోపలగా మెయిన్గా మనం చెప్పుకోవాల్సిన 3 పాయింట్స్ ఉన్నాయి కదా, ఆ 3 పాయింట్స్ ఇస్ ద మెయిన్ పాయింట్స్ అనమాట. అంటే మీకు వేరే షోస్ చూసి మీకు అలా అనిపించవచ్చు కానీ, బట్ బిగ్ బాస్లో బేసిక్గా ఎవరేం చేసినా కంటెస్టెంట్స్ పర్సనల్లీ ప్రజలకి కనెక్ట్ అవుతారు కాబట్టి, సో ఎవరు ఎక్కువ కనెక్ట్ అయ్యారు, ఎవరు తక్కువ కనెక్ట్ అయ్యారు, ఎవరు ఎక్కువ కనెక్ట్ చేసుకోగలిగారు దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అంతే. సో వాళ్ళకే ఫైనల్స్కి వెళ్తారు, వాళ్ళకే టైటిల్ కూడా వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఆడియన్స్కి చాలా డౌట్స్ వచ్చేస్తున్నాయి. బిగ్ బాస్ షో జబర్దస్త్, బతుకు జట్కా బండ. బిగ్ బాస్కి అనేది దెర్ ఈజ్ నో ఫార్మాట్ అండి. బేసిక్గా ఒక కంటెస్టెంట్స్ లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు లోపల వాళ్ళతో ఏదైనా చేపించవచ్చు. ఇట్స్ హలో, కెన్ యూ హియర్ మీ? Yeah. Okay. Yeah. Hi sir. Hi. This is Divya from Bangalore. Divya. Yeah, how are you sir? I'm fine Divya. Tell me. Yeah, sir, మీరు మీ మోడలింగ్ ఏజెన్సీ ద్వారా చాలా మంది మోడల్స్ ని ప్రమోట్ చేసి ఉంటారు కదా ఇప్పటిదాకా. వాళ్ళలో నేను పిల్లల్ని నేను ప్రమోట్ చేశానని గర్వంగా చెప్పుకున్నది ఒక మూమెంట్ చెప్తారా? Yeah, sure. That's a good question. నేను ఎప్పుడూ గర్వంగా ఫీల్ అయ్యేది నా మోడలింగ్ ఏజెన్సీ ద్వారా ప్రమోట్ చేసింది 98-99లో నేను మోడలింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేసినప్పుడు, వెన్ ఐ వాజ్ అరౌండ్ 18 years, I used to promote Dia Mirza. I mean, she's మీకు తెలిసే ఉంటుంది, మిస్ ఏషియా పసిఫిక్ 2000 అండ్ మిస్ ఇండియా ఏషియా పసిఫిక్ 2000. అండ్ తర్వాత షీజ్ బాలీవుడ్ యాక్ట్రెస్. తనతో తను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఐ డిడ్ లాట్ ఆఫ్ యాడ్స్ విత్. ఎక్కువ రాఘవేంద్ర గారు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చేసిన యాడ్స్ అన్నిటికీ మేమిద్దరం మేల్ మోడల్గా ఉండేవాళ్ళం. we did more than 15 to 20 ads together. అండ్ తనని యూజువల్గా అప్పుడు ఎక్కువ ప్రమోట్ చేసేవాడిని. తర్వాత తను బాంబే షిఫ్ట్ అయిపోయింది. సో ఎప్పుడు నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను. అండ్ నా ఏజెన్సీ స్టార్ట్ అయిన కొత్తలో దియా మిర్జా మా ఏజెన్సీ ద్వారా చాలా యాడ్స్ చేసింది. సో ఐ యూస్ టు ఫీల్ ప్రౌడ్ అనమాట.
We are very proud of సో you. తర్వాత దేర్ లాట్ ఆఫ్ మోడల్స్, ఐ మీన్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ మోడల్స్, ఐ కెన్ నేమ్ ఇట్. చాలామంది ఉన్నారు అండ్ ఇంటర్నేషనల్లీ దే గ్రోన్ అప్ అండ్ లాట్ ఆఫ్ యాడ్స్ ఆల్సో దే డిడ్ ఇంటర్నేషనల్ యాడ్స్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఎవ్రీ వన్. Thank you, sir. థ్యాంక్ యూ. సో గాయస్, ఈ రోజుకి ఈ క్వశ్చన్స్ చాలు. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఐ విల్ టేక్ సమ్ మోర్ ఆఫ్ యువర్ క్వశ్చన్స్. డెఫినెట్గా మీకున్న డౌట్స్కి ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే హౌస్ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది కాబట్టి డెఫినెట్గా మీకున్న డౌట్స్కి ఐ క్యాన్ టెల్ యూ యువర్ ఆన్సర్స్. మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ డెఫినెట్గా చేయగలను అనుకుంటున్నాను. సో మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ టైం డెఫినెట్గా ఫ్రీ ఉన్నప్పుడు డెఫినెట్గా I'll answer your questions. Okay? Bye-bye. See you. Keep watching The Looks TV and don't forget to subscribe because you're going to see more and more wonderful videos. Thank you.